రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీ స్థలంలో భూములు ఉన్న యాపిల్గూడ రైతులను ఎమ్మెల్యే పాయల్ శంకర్ బెదిరించడంపై కంది శ్రీనివాసరెడ్డి భగ్గుమన్నారు. ఎకరాకు 16 లక్షలు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెబితే ఇప్పుడు ఎకరాకు 8 లక్షలు మాత్రమే ఇస్తానని చెప్పడం, భూములు ఇవ్వకుంటే కట్టేసి భూములు లాక్కుంటామని రైతులను బెదిరించడాన్ని ఆయన తప్పుపట్టారు. తానుండగా రైతులకు అన్యాయం జరిగితే సహించనన్నారు. రైతులపై చెయ్యి పడితే కబడ్దారని హెచ్చరించారు. ఎమ్మెల్యేగా గెలిచి పాయల్ శంకర్ అధికార దర్పాన్ని ప్రదర్శిస్తూ విర్రవీగుతున్నారని విమర్శించారు. ప్రజాప్రతినిధిగా ప్రజలకు మంచి చేయాలే గాని వారిని బెదిరిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు కేఎస్ఆర్. శంకర్కి ఎంత వ్యతిరేకత వచ్చింది. ఊళ్ళల్లో అబ్బా గితన్ని ఎన్నుకున్నాం, మేము ఎంత దారుణమైన పని చేసినాం, ఎంత పాపం చేసినాం అని అనుకుంటున్నారు. ఎందుకంటే చెప్పనా, ఆయన కూడా భూముల కబ్జా మీద పడ్డాడు, పైసలు సంపాదించడం మీద పడ్డాడు. పాయల్ శంకర్ అభివృద్ధి వదిలేసిండు, ఊళ్ళు తిరుగుడు వదిలేసిండు. ఇప్పుడు చాలా మంది ఊర్లలో అబ్బా గితనికి వేసినామా, యాపల్గూడ లాంటి విలేజ్లా ఒక మొన్న ఎంతమంది రైతులు పోతున్నట్ట, మిమ్మల్ని తాళ్లతోని కట్టి భూములు లాక్కుంటారని చెప్పినట్ట పాయల్ శంకర్. మిమ్మల్ని తాళ్లతోని కట్టి కింద పడేసి తొక్కి మీ భూములు లాక్కుంటారు, CCI భూములు అని చెప్పినట్ట పాయల్ శంకర్. ఎంత గమండెక్కింది. తాళ్లతోని కడతావా? ఓడరా బిడ్డ తాళ్లతోని కట్టేది. కంది శ్రీనివాసరెడ్డి బొందిల పానం ఉండగా ఏ రైతుకు తాళ్లతోని కడతారా? నీ దమ్ము పాయల్ శంకర్, కంది శ్రీనివాసరెడ్డి బొందిల పానం ఉండగా ఒక్క రైతునన్నా తాళ్లతోని కట్టు బిడ్డ, నిన్ను ఉరెక్కిస్తాం. ఉరి ఎవరు అనుకుంటున్నావు? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను బతుకున్నారు. యాపల్గూడ గ్రామంలో తాళ్లతోని కడతానట పాయల్ శంకర్. తాళ్లతోని కట్టి భూములు గుంజుకుంటాడట పాయల్ శంకర్. నీ తాత జాగిరున్నదా? అడ్డ మీద కూలి ఉన్నటువంటి పాయల్ శంకర్, జీప్ డ్రైవర్ ఉన్న పాయల్ శంకర్ నిన్ను తీసుకొచ్చి ఎమ్మెల్యే నిలబెడితే నువ్వు రైతుల్ని తాళ్లతోని కడతావా? రైతులు ముడేస్తావా? ఇదేనా నీ సంస్కారం? ఇదేనా నీ పద్ధతి? కంది శ్రీనివాసరెడ్డి బొందిల పానముండంగా రైతు మీద ఈగ వాళ్ళని బిడ్డ. ఏ రైతుని తాళతోని కడతారో నేను చూస్తా. ఎంతమందిని తొక్కిస్తావో. ఎమ్మెల్యేకి రణంగానే మిడిసి పడబోకు పాయల్ శంకర్ గారు. గుర్తు పెట్టుకోండి, ప్రజలు, ఆదిలాబాద్ ప్రజలు ప్రేమ గల్లోళ్ళు, దయగల్లోళ్ళు. ప్రేమతో గెలవచ్చు ఆదిలాబాద్ ప్రజల్ని, దయతో గెలవచ్చు. కడుపులో తలకాయ పెడితే బిడ్డ సల్లగా బతుకని శత్రువుని